పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత 10-15 రోజులుగా ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలోనే ఉంటూ ఎక్కడ అవకాశాలు లేక ఎవరు ప్రజలు పలకరియకపోను వాళ్ళ ఎంబడ కూడా ఎవరు రాకపోవడం వల్ల మతి భ్రమించి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఒక నాయకురాలు డీకే అరుణ గారు అడ్డగోలుకి మాట్లాడి ఏదో పత్రికలల్లో సోషల్ మీడియాలలో కనిపించాలి అనే ఆలోచనతోన ఎవరిని పడితే వాళ్ళని విమర్శించే ప్రయత్నం ఈరోజు డీకే అరుణ గారు చేస్తూ ఉన్నారు. మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. గత 15 రోజులుగా ఇక్కడ మా అభ్యర్థి డాక్టర్ చల్లా వంశీచంద్రారెడ్డి గారి గురించి అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఆయన లోకల్ కాదు నేనే లోకల్ అని అడ్డగోలుగా మాట్లాడుతూ మొత్తం ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా అదేదో ఆమెనే చేసినట్టు విధవ ప్రేలాపనలు మాట్లాడుతూ అన్నీ ఏదేదో మాట్లాడుతూ మతి భ్రమించి ఈరోజు డీకే అరుణ గారు వివరిస్తూ ఉన్నారు. అయినా కూడా మేము సంయమనంతో మేము ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలన్న ఆలోచనతో మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా మేము ఇక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడితే కూడా ఎవరు ప్రజలు పట్టించుకుంటలేరు, అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారి గురించి అనేదాన్ని మాట్లాడితే ప్రజలు ఏదైనా ఆలోచన చేస్తారేమని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారి మీద కొన్ని వ్యక్తిగత దూషణలు చేస్తూ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. నీ స్థాయి అది కాదు. నీ స్థాయికి మించి నువ్వు మా ముఖ్యమంత్రి గారి గురించి ఈరోజు ప్రజలందరూ మెచ్చిన ముఖ్యమంత్రి, ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు నిన్న మాట్లాడిన మాటలను మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు మా ముఖ్యమంత్రి గారి గురించి ఆయన తెలివి గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీకు తెలివి ఎక్కడుంది? అసలు నీకు తెలివి ఉంటే ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు చేయవు అసలు. ఎందుకంటే నీ రాజకీయాలన్నీ కూడా నీ అవసరం కోసము, నీ భర్త అవసరాల కోసం, మీ కుటుంబ అవసరాల కోసమే నువ్వు రాజకీయాల్లో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పెద్ద ఎత్తున లాభపడ్డ వ్యక్తులలో మహబూబ్నగర్ జిల్లాలో ఎవరు ఉన్నారంటే ఓన్లీ డీకే అరుణ గారే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎన్నో రకాలుగా లబ్ధి చేకూర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నీకు ఎమ్మెల్యేని చేసింది, కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిని చేసి నీ ఆస్తులు కూడబెట్టుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సహకరించింది. నీవు ఈరోజు అన్నీ బాగున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఏదైతే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ అధికారంలో ఉన్న పార్టీలకు పోయి అక్కడేదో నీ పర్సనల్ అవసరాల కోసము పనిచేసుకుంటా పాలమూరు గురించి ఒక్కరోజు కూడా పట్టించుకొని దానవు ఈరోజు మహబూబ్నగర్ గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నా, పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు లేదని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షునిగా, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా. నువ్వు పాలమూరుకు ఏదో ప్రాజెక్టులు తెచ్చినా, పాలమూరుకు రోడ్లు వేసినా, పాలమూరుకు బియ్యం తెచ్చినా అని చెప్పేసి నువ్వు మాట్లాడినంత మాత్రాన్ని ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. నువ్వు పాలమూరుకు చేసింది శూన్యం. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మంత్రిగా ఉండి పాలమూరుకు చేసింది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నీవు ఈరోజు కూడా బీజేపీ వాళ్ళు ఎవరు కూడా నీకు సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. నీ వ్యవహార శైలి కూడా అందరికీ తెలిసి ఎక్కడ పోయినా గ్రూపులు కడతామని చెప్పేసి బీజేపీ వాళ్ళే బయట పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. ఆ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నీ వెనుక లేరన్నది వాస్తవం. ఈరోజు మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూస్తే చాలామంది అసూయ పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా ఒక తాటిపైకి మహబూబ్నగర్లో మీకు తెలుసు డీకే అరుణ గారు ఉన్నప్పుడు గ్రూపులు కట్టి జనాల మధ్యలో మా పార్టీలో ఉన్న నాయకుల మధ్యనే చిచ్చు పెట్టిన లీడరు నీవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పచ్చగా అందరూ కలిసి ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ ఉన్నాం ఈరోజు.